హాయ్ అండి. వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియోస్ అండి. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే మా చిన్నమ్మాయిది పుట్టెంటుకలు తీయించాలని చెప్పేసి మేము మద్దిమడుగు వెళ్తే బయలుదేరామండి. మా నుంచి మద్దిమడుగుకి మేముండే ప్లేస్ నుంచి మద్దిమడుగుకి కరెక్ట్గా 1.5 అవర్ పడిందండి. మేమైతే వెళ్ళేసరికి చాలా మట్టి రోడ్లు అవన్నీ ఉంటాయి కదా. అండ్ మేమెవరెవరమంటే మా హస్బెండ్, నేను, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా నాన్నగారు, మా మరిది గారు, మా పిల్లలు, మా చిన్నొదిన వాళ్ళ చిన్న బాబు గారు, మేమందరం అయితే వెళ్ళామండి. ఇది అండి మా ఫ్యామిలీ మొత్తం. మేమైతే వెళ్తున్నాం. మా హస్బెండ్ అయితే కార్ డ్రైవ్ చేస్తున్నారు. బట్ మేమైతే చాలా హ్యాపీగా వెళ్ళాము. అప్పుడు మార్నింగే కదా, చాలా అసలు గ్రీనిష్గా చాలా బాగుండే సూర్యకిరణాలు అవన్నీ. అక్కడ కొంచెం అడవి లెక్క ఉంటుంది కాబట్టి నో సిగ్నల్స్ అస్సలు ఉండవండి. నిజం చెప్తున్నాను కదా. మద్దిమడుగు వెళ్ళే దగ్గర అయితే సిగ్నల్స్ అస్సలు ఉండొద్దు. ఎవరైనా ట్రై చేయాలని చూసినప్పుడు అస్సలు ఉండదు. అండ్ ప్లస్ ఏంటంటే గొర్రెల మంద చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నాయో. దాదాపు ఒక 200 ఉండవచ్చండి అక్కడ గొర్రెలు అయితే. మేము వెళ్తున్నప్పుడు మా సైడ్ క్యూ మొత్తం ఒక 1 కిలోమీటర్ దాకా అవే ఉన్నాయి. అండ్ మేమైతే చాలా హ్యాపీగా వెళ్ళాము. బయట అయితే క్లౌడింగ్ చాలా బాగుండే, కనిపిస్తుంది కదా పైన క్లౌడ్ మొత్తం. నిజంగా అది ఏది ఫిల్టర్ లేదండి. నిజంగా ఫిల్టర్ పెట్టని మాత్రం అనుకోవద్దు, అది ఫిల్టర్ లేకుండా ఉంది. ఆ స్కై మొత్తం చాలా బాగుండే. మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. టెంపుల్ రీచ్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఇక కార్లోనే ఉన్నాం కదా, ఒక 3 ప్రదక్షిణాలు చేసేసి వద్దామని చెప్పేసి మేమైతే కార్లోనే ప్రదక్షిణాలు చేస్తామండి. చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పేసి వెళ్ళలేదు. బట్ కొంచెం ఎండ ఎక్కువ ఉండేనండి ఆ రోజు, చాలా ఎండ ఉండే. మా చిన్నమ్మ అయితే చాలా అసలు ఇబ్బంది పడిపోయింది, పెద్ద అమ్మాయి కూడా చాలా ఇబ్బంది పడిపోయింది. మేమైతే ప్రదక్షిణ చేయడానికైతే వెళ్ళిపోయాము, కార్లోనే వెళ్ళాము మేము. అండ్ కంప్లీట్ చేసామండి. ఇదండి మొత్తం టెంపుల్ అయితే. మద్దిమడుగు టెంపుల్ చాలా పీస్ఫుల్గా చాలా పెద్ద ప్లేస్ అండి, బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు చూసారా, ఇది మా ట్రెడిషనల్ డ్రెస్ అండి, బంజారా ట్రెడిషనల్ డ్రెస్ చాలా బాగుంటుంది. అండ్ చాలా గ్రేస్ఫుల్గా ఇది చూడవచ్చు మీరు. అండ్ మా పాప అయితే పక్కన సర్కస్ వాళ్ళు ఉంటే ఇట్లాంటి గేమ్ ఆడుంటే చాలా భయం వేసింది. ఫస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ నేను కొన్ని చూశానండి, దానివల్ల చాలా భయంతో నేను ఆడిపించుకుంటూ వీడియో తీశాను. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చూర్మో, ఆంజనేయ స్వామి గారికి మేము అక్కడ నైవేద్యం పెట్టేది ఏంటంటే చూర్ము అంటే చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ ఉంటుంది. అక్కడైతే ప్రసాదం ఇదే అండి, భోగులాగాడే అని చెప్పేసి అంటారు. చాలా బాగుంటుంది. మా మామయ్య గారు, మా మరిది గారు చేశారు. హ్యాండ్మేడ్ అండి. అక్కడే అవన్నీ రెంట్ దొరుకుతాయి. బిందె, అది పెంక అవన్నీ అక్కడ రెంట్ దొరుకుతాయండి. వాళ్ళు కట్టెలు కూడా వాళ్ళు అక్కడ నుంచి కొనుక్కొని రావాలి మనము. మా హస్బెండే వీడియో తీస్తున్నది. అండ్ ఇది అండి చూర్ము, దేవుడికి ప్రసాదం పెట్టేది, నైవేద్యం పెట్టేదండి. ఫస్ట్ భోగులాగా ఆడిచ్చి దాని తర్వాత నైవేద్యం పెడతారు. అది ఇంట్లో పంచడానికి అని చెప్పేసి. తర్వాత కొబ్బరి బొండ, ఉద్బత్తి ఇవన్నీ చెప్పేసి తీసుకెళ్తారండి అక్కడ ఇవ్వడానికి. దాని తర్వాత అయితే మేమైతే వెళ్ళి కూర్చున్నామండి. అప్పటికి క్లోజ్ అయిపోయింది. అక్కడ పాపకు మొక్కు తీర్చాలి కదా, పుట్టెంటికలు తీయించాలని. అక్కడ అది పుట్టెంటికలు తీసే ప్లేస్ మటుకు క్లోజ్ చేసేసారు. 3:30కి రమ్మని చెప్పారు. దాని తర్వాత మేము 3:30 వరకు అక్కడ టైం స్పెండ్ చేస్తాం. నేను, మా మామయ్య, మా అత్తయ్య గారు అంతా మేము ఫుల్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ. చూసారా ఎంత అసలు చాలా ఫ్రీగా ఉంటారు మా మామయ్య వాళ్ళు అయితే. వాళ్ళ కూతురు లెక్కనే చూసుకుంటాను నన్ను. ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ సో లక్కీ. మా హస్బెండ్ ఇక్కడ అండి, అది అది కనిపిస్తుంది కదండి పక్కన రూమ్స్ అవన్నీ సత్రం అండి. అండ్ నేను ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అక్కడే అండి పుట్టెంటికలు తీసేది పిల్లలకి. ఇది లాస్ట్ అని చెప్పేసి హెయిర్తో ఉండేది. మా మామయ్య గారు ఒక ఫోటో పెట్టాను కానీ నేనైతే వీడియో తీశాను. మా పాప భలే ఆడుకుంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం కాస్ట్లీ అవన్నీ చాలా కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఇట్లా బియ్యం ఇవన్నీ తీసుకురావాలని చెప్పేసి. అండ్ తాతయ్య గారు వచ్చేసి 3 సార్లు మేనమామ అయిన తాతయ్య అని చెప్పేసి పుట్టెంటుకలు 3 times ఫస్ట్ కట్ చేయాలంట. అమ్మ వాళ్ళ నాన్నగారు అంటే మా నాన్నగారు 3 times కట్ చేశారు. చాలా భయపడ్డారు మా నాన్నగారు. చిన్నపిల్లలకి ఫస్ట్ దగ్గరికి రానివ్వరు, అట్లా హెయిర్ కట్ చేయడం చాలా భయపడ్డారు. ఇంక తనకి పుట్టెంటుకలు తీయడం అంటే స్టార్ట్ అయింది. నిజం చెప్తున్నానండి, నేనైతే చాలా భయపడ్డాను అసలు ఎంత కదులుతుందేమో అని చెప్పేసి. బట్ మై గాడ్, మా పాప అయితే కిక్ అనలేదండి, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఆ మహిత్వం మొత్తం ఫోన్దే జరిగి. దాని తర్వాత మేమైతే ఉఫ్ అనడంగానే తన హెయిర్ అంతా ఎగిరిపోయింది. దాని తర్వాత వెనకాల సైడ్ మొత్తం హాట్ వాటర్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. స్నానాల దగ్గరికి వెళ్ళేసి పిల్లలకు స్నానం చేపించేసి మేమైతే టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిపోయాము. అక్కడ బొట్టు పెడతారండి, ఆంజనేయ స్వామి బొట్టు పెడతారు. చూడండి గుండమ్మ ఎంత క్యూట్గా ఉంది మా చిట్టి తల్లి.
తర్వాత మేమైతే అక్కడ పిల్లలకి స్నానం చేపించేసి మేము ఇక్కడ టెంపుల్కి అయితే ఎంట్రీ అయిపోయామండి. మా అత్తయ్య గారు, మా పెద్ద పాప, మేమందరం బొట్టు పెట్టించుకున్నామండి. చాలా బాగుండే, బట్ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, నిజం చెప్తున్నాను కదా. ఒక పర్సన్కి 10 రూపీస్ అండి. రీజనబుల్గా పెట్టించారు. మా మామయ్య గారు చూడండి, చిన్న మాకు చాలా ఇష్టము. అండ్ అక్కడే ఆ రోజు విరుముడు జరుగుతున్నానండి, చాలామంది వచ్చారు స్వాములు. ఎందుకంటే అప్పుడు శబరిమలలో ఏదో చిన్న ఇష్యూ ఉందని చెప్పేసినందుకు అందరూ ఇటు సైడే వచ్చేసారు. అండ్ మేమైతే ప్రదక్షిణాలు చేస్తున్నామండి. ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు కొంగు ఖచ్చితంగా ఉండాలండి మా వాళ్ళకైతే, లేకపోతే ఇంకేం లేదు. అక్కడైతే ముందర డ్రమ్స్ వాయించుకుంటూ తీసుకెళ్తున్నారు. మేమైతే ప్రదక్షిణం అక్కడ ఎక్కువ మొబైల్ నాట్ అలౌడ్ అని చెప్పేసరికి మేమైతే జస్ట్ లాస్ట్లో మూమెంట్లో మేమైతే ఇట్లా వీడియో తీసుకున్నాము. పూజ అయితే అయిపోయింది, అన్నీ తీసేసుకున్నాము. మేము ఇంక బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత మొత్తం టెంపుల్ లాంగ్ తీద్దామని చెప్పేసి ఒక వీడియో తీశాను, షార్ట్ వీడియో. చాలా బాగుండే వీడియో. నేనైతే దండం పెట్టుకున్న వీడియో, ఫోటో చాలా బాగుందని చెప్పేసి తీసేసానండి. పక్కనే ఇంకొక భవానీ గుడి ఉంటుందండి, చాలా ప్రత్యేకమైన గుడి. అక్కడ దున్నపోతు వీళ్ళందరూ ఉంటారంటండి, చాలా బాగుంటుంది. చాలా మహిమగల భవానీ అండి. అండ్ అక్కడ నిజంగా ఉండే, అండ్ అక్కడే వెలిచారంటండి భవానీ గారు. మేము వెళ్ళేసరికి అక్కడ లాక్ అయి ఉండింది, అందుకే మేము బయట దండం పెట్టుకుని వచ్చేసాము. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది నేను సెకండ్ టైం అండి రావటం మధ్యమడుకి. ఫస్ట్ టైం నేను వచ్చాను, సెకండ్ టైం ఇది. అండ్ మేము ఏం తీసుకోకుండా వెళ్ళకూడదు కదా, అందుకని నేనైతే షాపింగ్ చేశాను, గాజులు తీసుకున్నాను నాకు, మా అత్తగారికి. అండ్ మా పిల్లలకి చాలా టాయ్స్ తీసుకున్నానండి. ఇక్కడైతే దగ్గర మీకు కొంచెం జూమ్ చేసి చూస్తే అక్కడ గుర్రాలు కూడా కనిపిస్తాయి, చాలా బాగుంటాయండి. ఒక్కొక్క రేట్ ఎట్లున్నాయంటే బాబాయ్ మన ఆస్తులు అమ్ముకొచ్చినట్టుగా ఉంటుందండి అక్కడ రేట్లు అయితే. అండ్ మేమైతే మళ్ళీ మీరు రిటర్న్ అయ్యామండి. మా అమ్మాయి అయితే పాపం తను చాలా నా జుట్టు ఏది అని చాలాసార్లు అడిగింది. అండ్ మేమైతే రిటర్న్ అయిపోయాము, సిగ్నల్స్ రావట్లేదు. అప్పటికి మా వాళ్ళందరూ కాల్స్ చేస్తున్నారంట. నైట్ అయిపోయింది మేము వచ్చేసరికి, చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాము. ఎందుకంటే నైట్ టైం గొర్రెలు మందలన్నీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాయి కాబట్టి. మేమైతే ఇంటికి వెళ్ళేసరికి ఇక మా అక్కడ కొంచెం ప్రిపరేషన్ అయింది. మా ఇంటికి వెళ్ళాక మళ్ళీ భోగి అంటిస్తామండి, క్షేమంగా ఇంటికి వచ్చామని చెప్పేసి ఇలా పూజ చేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ లాట్. అండ్ మేము ఇంటి దగ్గర ఇలానే పూజ చేస్తామండి. మేము ఏ టెంపుల్కి వెళ్ళి వచ్చినా కూడా మేము ఇంటికి వచ్చి మళ్ళీ పూజ చేసుకుంటాం, కాలు చేతులు కడుక్కొని. మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు ఈ భగవంతుడికి పూజ చేసుకుంటాం మేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి.